మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డు పరిధిలోని వాల్మీకి నగర్ సామాజిక భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన అంశాన్ని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయమై ఈ నెల 10న కమిషన్ కు అందిన ఫిర్యాదు మేరకు ప్రతిస్పందనగా కమిషన్ ఇటు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అటు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్లకు శనివారం నోటీసులను జారీ చేసింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను 3 రోజుల్లోపు సమర్పించాలని ఆదేశించింది. లేని పక్షంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం కమిషన్ కు సంక్రమించిన సివిల్ కోర్టుల అధికారాలను వినియోగించి సమాన్లను చేయాల్సి వస్తుందని కమిషన్ నోటీసులో హెచ్చరించింది. సామాజిక బాధ్యతతో వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పికెట్ లక్ష్మీనగర్ లో తన మిత్రుడు గిరిధర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారులు ప్రయాణికుల దాహం తీరుస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. సమాజ సేవలో మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి మరియు ఈరోజు ఈ యొక్క వాటర్ క్యాంపు స్పాన్సర్ చేసిన గిరిధర్ గారికి, కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎండాకాలంలో ఈ త్రాగునీళ్ళు క్యాంప్ పెట్టడం, అందులో ముఖ్యంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరం ఉందో స్పాట్లు చూసి మరీ పెడతాం. ఈరోజు కూడా లక్ష్మీనగర్లో ఈరోజు వారు ముందుకు వచ్చి పెట్టడం, వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిగా నేనేం చేయాలనో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నాతో అయినంత వారికి ఎన్నో సంవత్సరాల నుంచి నా సేవలు చేస్తేనే అదే మాదిరిగా ఒక ఎమ్మెల్యేగా నా కర్తవ్యం, నా బాధ్యత ఏముందో అది డెవలప్మెంట్ విధంగా చేయాలి. ఇలాంటిది కూడా ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నాం ఒక వ్యక్తితోటి సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి ప్రజలకు అవసరం ఉంది, సొసైటీకి ఏదైతే అవసరం ఉందో ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఇంకా ఏమేమి అవసరం ఉందో అన్ని చోట్ల ఏర్పాటు అవుతుంది. ఒకటి ఎండాకాలం ఈ తాగునీళ్ళే కాకుండా స్కూల్ రీఓపెన్ అయినప్పుడు పిల్లలకు పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి బ్యాగ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, అలాంటిది మెడికల్ క్యాంపు కావచ్చు, ఎప్పుడెప్పుడు అవసరం ఉందో అలాంటిది డబ్బులు అందరి దగ్గర ఉంటుంది. ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీ చేతులు పైకి పోతాం. కాబట్టి ఉన్న కాడికి ప్రజల గుండెలలో ఉండడానికి తోటి ప్రజలు కూడా బాగుండాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కలగాలని ఇప్పుడు కూడా కార్ఖానాలో, లాల్ బజార్లో, బొలారంలో, బోయిన్పల్లిలో అన్ని చోట్ల ఈ క్యాంపులు స్టార్ట్ అయింది. ప్రతి దగ్గర ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, అందరూ అందుబాటులో కూడా హోటల్స్ కావచ్చు, షాప్స్ ఉండకపోతుండొచ్చు. కాబట్టి ఇలాంటి వాటర్ క్యాంప్స్ అందరికీ అవసరం. కాబట్టి ఇలాంటిది ఎప్పుడెప్పుడు అవసరం ఉందో నాతో తోచినంత నాతో ఓన్ ఫండ్స్ అదే ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్ళి హెల్ప్ చేస్తానని కూడా సిఎస్ఆర్ ఫండ్ నుంచి కూడా స్కూల్స్ కూడా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కడెక్కడ అవసరం ఉందో అలా డెవలప్మెంట్ చేయడానికి అందరు ముందుకు రావాలి. ఇదే మాదిరిగా మీడియా మిత్రులు కూడా సహకరించాలి. వీరి గురించి నలుగురు తెలిసినప్పుడు ఇంకా నలుగురికి ఏం అవసరం ఉందో అందరు ముందుకు వచ్చి కూడా సపోర్ట్ చేయాలని తమ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనే లక్ష్యంగా అడుగులు వేయాలని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లిలోని బాపూజీ నగర్లో జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన
పూలే 199వ జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషిని ఆమె కొనియాడారు. కంటోన్మెంట్ పరిధిలో త్వరలోనే కారిడార్ పనులు పూర్తయ్యాక ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని కులాలకు ఉపయోగపడేలా బీసీ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా చైతన్య వేదిక నేతలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సమాజానికి దిక్సూచి అని కంటోన్మెంట్ మాజీ వీపీ, కాంగ్రెస్ సీనియర్ నేత జంపన ప్రతాప్ కొనియాడారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బోయిన్పల్లిలో మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే 199వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య కోసం పూలే చేసిన అసాధారణ పోరాటం గుర్తు చేశారు. మరోవైపు వితంతువుల అభ్యున్నతి కోసం ఆయన పడ్డ శ్రమ వెలకట్టలేనిదని, నేటి తరం రాజకీయ నాయకులు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పూలే విగ్రహ ఏర్పాటుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక సభ్యులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే మూఢనమ్మకాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పూలే పోరాటం చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొనియాడారు. బోయిన్పల్లిలోని బాపూజీ నగర్లో జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో పూలే 199వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించారు. మహిళా విద్య కోసం పూలే దంపతులు చేసిన కృషి నేటి యువతకు, నేతలకు స్ఫూర్తి అని అన్నారు. ఆయన ఆశయాల కోసం ఈనాటి తరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరియు అందరికీ మహాత్మా జ్యోతిరావు గారు పూలే జయంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం. ఈడ సెంటర్ పాయింట్ దగ్గర బోయిన్పల్లిలో మన బీసీ సంఘం వాళ్ళు ఇంత పెద్ద వేడుకలు జరపడం, ఒకటే దగ్గర చేయకుండా అన్ని చోట్ల చేయడం, అదే మాదిరిగా వారు రిక్వెస్ట్ చేసి ఏదైతే ఉందో అది కూడా నా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారు చెప్పినని చేస్తానని కూడా మాట ఇస్తున్నారు. భారతదేశానికి స్వతంత్రం రానక ముందు నుంచి కూడా స్వతంత్రం గురించి కావచ్చు, అప్పుడున్న మూఢనమ్మకాలు కావచ్చు, బాల వివాహాలు ఎవరైతే పెళ్లిళ్ళు ఉన్నాయో దాని గురించి కావచ్చు, చదువు గురించి కావచ్చు, మహిళలని ఏ విధంగా ఏ రకంగా చూసేవాళ్ళు ఆ రోజులలో కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు చదువుతోటి అన్ని సాధించగలుగుతామని చెప్పడం మొదటి వ్యక్తి. వారే చదవడం కాదు, మహిళలు కూడా చదువుకోవాలని వారి సతీమణి అయిన ఫస్ట్ మహిళా టీచర్ కూడా వారు కూడా తీసుకొచ్చి ఈరోజు సావిత్రిబాయి గారిని కూడా తీసుకొచ్చి వారు అందరినీ మహిళలను కూడా బయటికి తీసుకొచ్చి చదువుకుంటే చదువుతోటి ఏమేమి సక్సెస్ చేస్తాం కూడా చెప్పారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు మాకు పిక్చర్ హాల్లో కూడా వారి జీవిత చరిత్ర ఒక పిక్చర్ పెట్టి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ థియేటర్కి వచ్చి వారు కూడా 2.5 గంటలు వారి జీవిత చరిత్ర మొత్తం చూస్తే ఆనాడు వారు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలకు, ఎన్ని వివక్షలకు గురైనరో ఆ రోజు అర్థమైంది మాకు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.